20 మంది మరి ఇక్కడే క్యాజువాలిటీలో ఎమర్జెన్సీలో ఉన్నారు పిల్లలు. ముఖ్యంగా 3-4 గ్రామాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా చనిపోవడం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తూ ఉన్నాం. మరి మాసాయిపేట ఆ బస్సు మాసాయిపేట పొయ్యి ఉండి తిరిగి ఏమన్నా జరిగి ఉంటే ఇంకెక్కువ చనిపోయే అవకాశం ఉంటుండే. మరి భగవంతుడి దయ వలన మరి మాసాయిపేట ప్రజలు ఆ పిల్లలు ఎక్కలేదు, ఇందులో ఎక్కకన్నా ముందే జరిగింది ఇది. ఈ మొత్తం సంఘటనకి మరి ఎవరు తప్పిదము ఏందనేది పూర్తిగా మరి దీన్ని విశ్లేషించాలి, ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ తరుణంలో ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం స్పందించినటువంటి తీరు అభినందనీయం. ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి తమ మంత్రుల్ని అధికారులని పెద్ద ఎత్తున జోడించి ఇక్కడికి క్యాజువాలిటీ ఎవరైతే దెబ్బలు జరిగే వాళ్ళందరినీ కూడా 1 గంట లోపలనే ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం అనేది అభినందనీయం. తద్వారా కొంత ఈ మృతుల సంఖ్య తగ్గించడం జరిగింది. అక్కడికే చనిపోయినటువంటి సంఘటన అక్కడ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ తరఫున చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా, వారి బంధుమిత్రులందరూ కూడా తెలంగాణ జేఏసీ నుంచి, ఉద్యోగుల జేఏసీ నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాం. మొత్తం ఈ వ్యవహారం పైన, జరిగినటువంటి సంఘటన పైన రైల్వే శాఖ తప్పిదం ఉంటే అతి తీవ్ర స్థాయిలో అవసరమైతే ఐపీసీ సెక్షన్స్ను వాడి సంబంధిత అధికారులపైన కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలంగాణ జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిగతా విషయాలు కోదండరామ్ గారు మాట్లాడారు. చనిపోయిన ఇవాళ పిల్లల తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని మేము ప్రకటిస్తూ ఉన్నాం, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గాయపడిన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా కోలుకొని తొందరగా మరి ఆరోగ్య పూర్వస్థితికి చేరుకుంటారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఒక వైద్యం అయితే బాగా జరుగుతూ ఉన్నది. పేషెంట్ల దగ్గరికి పోయి విసిగించటం మంచిది కాదని మేము కేవలం డాక్టర్లను కలిసి పరిస్థితులను తెలుసుకున్నాం. ఇక్కడ 1-2 ప్రతిపాదనలు మీ ద్వారా ఇవాళ మేము ప్రభుత్వం ముందు పెట్టదలిచినాం. 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక హై లెవెల్ 2011లో, ఇది 2011 నాడు, 2011 సెప్టెంబర్ నాడు కేంద్ర ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీని నియమించి ఈ హై లెవెల్ కమిటీకి డాక్టర్ అనిల్ కాకోద్కర్ గారు చైర్మన్గా, తర్వాత ఐఐటి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల నుంచి సభ్యులు, అదేవిధంగా ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి శ్రీధరన్ గారు సెక్రటరీగా ఈ కమిటీ పనిచేశారు. చాలా అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ శాస్త్రజ్ఞులందరూ కూడా ఈ కమిటీలో పనిచేసిండ్రు. ఈ కమిటీ వెల్లడించినటువంటి విషయాలు చాలా కీలకమైనటువంటి. కమిటీ చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే 2006-7 తర్వాత 2011-12 సంవత్సరాల మధ్య వాళ్ళు మొత్తం జరిగినట్టు 2010-11 అంటే దాదాపు ఒక 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్లన్నింటినీ పరిశీలించారు. 2006 నుంచి 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి యాక్సిడెంట్లన్నింటినీ పరిశీలించారు. వాళ్ళ పరిశీలనలో తేలిన విషయం ఏంటంటే రైల్వేల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో 50% డీరైల్మెంట్ వల్ల జరుగుతుంది, 36% మనుషులు లేనటువంటి లెవెల్ క్రాసింగ్ల వద్ద జరుగుతున్నాయి, మరొక 4% మనుషులు ఉన్నటువంటి లెవెల్ క్రాసింగ్ల వద్ద జరుగుతున్నాయి. అంటే మొత్తం మీద 90% యాక్సిడెంట్లకు ఈ 2 కారణాలు. ఒకటి లెవెల్ క్రాసింగ్ల వద్ద జరిగే ప్రమాదాలు, రెండవది డీరైల్మెంట్. ఇవి ప్రధానమైనటువంటి ప్రమాదాలు. ఇందులో ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ యాక్సిడెంటుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో చనిపోయినటువంటి వాళ్ళల్లో 60% మంది లెవెల్ క్రాసింగ్ల వద్ద జరిగిన యాక్సిడెంటుల్లో చనిపోయినారు. అందుకని ఈ హై లెవెల్ కమిటీ లెవెల్ క్రాసింగ్ల వద్ద జరుగుతున్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వాటిని సంపూర్ణంగా నివారించేటువంటి ఆలోచనతో ఒక సూచన చేసింది. ఈ సూచన చాలా కీలకమైనటువంటిది. వాళ్ళు ఏమన్నారంటే 5 సంవత్సరాల లోపల అసలు లెవెల్ క్రాసింగ్స్ అనేవి ఉండకూడదు, ఎక్కడికక్కడ మొత్తంగా బ్రిడ్జిలు నిర్మించి, ఫ్లైఓవర్లు నిర్మించి
ఓవర్ బ్రిడ్జిలు కానీ అండర్ బ్రిడ్జిలు కానీ నిర్మించి అసలు లెవెల్ క్రాసింగ్లే లేకుండా చేయాలి అనేటువంటి ఒక సూచన చేసింది. దాని కొరకు సుమారు 50,000 కోట్లు ఖర్చు అవసరం పడవచ్చు. అందుకొరకు గవర్నమెంటే జోన్ల వారీగా రైల్వే శాఖ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ఆ ప్రత్యేకమైనటువంటి విభాగం నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడకుండా కేంద్ర ప్రభుత్వమే ఈ మొత్తం ఫ్లైఓవర్లు పూర్తి చేయాలని ఈ కకోత్కర్ కమిటీ ఇచ్చినటువంటి సూచన. ఇదే కాకుండా మరి కకోత్కర్ కమిటీ ఈ సూచనను 5 సంవత్సరాల్లో అమలు చేయమని కూడా చెప్పింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా లెవెల్ క్రాసింగ్ల విషయంలో ఈ అశ్రద్ధ అనేది పనికిరాదు. మాసాయిపేట వద్ద జరిగిన ఒక ప్రమాదంలో మనకు కనబడుతున్న 2 ఆశ్చర్యకరమైన విషయాలు. అక్కడ గేటు ఏర్పాటు చేయడానికి నిర్మాణం జరిగి అది అసంపూర్తిగా మిగిలిపోయింది. ఎందుకు అనేది మనకి ఇప్పటి వరకు తెలియదు. రెండవది చాలా కీలకమైనటువంటి అంశము, అక్కడ ఒక లెవెల్ క్రాసింగ్ కావాలని స్థానికులు చాలామంది కోరుతున్నట్టుగా మనకి ఇప్పటి వరకు మాకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జేఏసీ మిత్రులు సమాచారం అందించారు. అంటే ఇది ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి భారతదేశంలో మనకు అందిన సమాచారం ప్రకారం 32,000 లెవెల్ క్రాసింగ్లు ఉంటే 14,000 అక్కడెక్కడ మనుషులు లేనటువంటి లెవెల్ క్రాసింగ్లు ఉన్నాయి. 14,000-15,000 దాకా. అంటే ఇవన్నింటిపైన ఒక మనిషి ప్రాణం కంటే విలువైనది ప్రపంచంలో ఇంకొకటి ఏదీ లేదు. ఒక్క ప్రాణాన్ని కాపాడటానికి ఎంత ఖర్చుకైనా మనం వెనుకాడకుండా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మేము చాలా స్పష్టంగా కోరేది ఏంటంటే, ఇట్లాంటి నివేదిక పైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే, ఈ ప్రమాదం మళ్ళీ మళ్ళీ పునరావృతం కావద్దు. ఇవాళ జరిగింది డ్రైవర్ తప్ప ఇంకొకరు తప్ప అని లోపాలను వెతకటం కాదు, స్థూలంగా లెవెల్ క్రాసింగ్లు అనేవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆ లెవెల్ క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రమాద నివారణకి మరొక హై లెవెల్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికపై మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఇంతవరకు తీసుకున్న చర్యలు ఏంటి, భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకుంటారు, సమూలంగా ఈ ప్రమాదాల నివారణకి మీరు ఇంకా భవిష్యత్తులో ఎప్పటిలోగా ఈ ప్రమాద నివారణకి మీరు చర్యలు తీసుకుంటారు. ఇది మేము సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మిగతా ఏవైనా గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి, బాధ్యులు ఎవరైనా వారిపైన కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. మరి అందరూ కూడా కుటుంబాలను ఆదుకోవడానికి సహాయం ప్రకటించారు. ఎంత సహాయం ఇచ్చినా పోయిన వాళ్ళైతే తిరిగి రాదు, కడుపు కోత అయితే తీర్చేది కాదు. అందుకని మేము కోరేది ఏంటంటే, ఇటువంటి దుఃఖభరితమైనటువంటి ఘటన మరొకటి జరగకూడదు. ఆ జరగకుండా ఉండటానికి ఒక చర్య తీసుకోవాలని. నిజంగా చాలా ఆశ్చర్యం, చిన్న పిల్లల్ని చదివించుకోవటానికి తల్లిదండ్రులు ఎంత తపన పడుతున్నారు. ఇక్కడి నుంచి ఎక్కడి దాకా బస్సులలో ఖర్చు పెట్టి, మీరు పైన చూస్తుంటే తల్లిదండ్రులందరూ పేద కుటుంబాలకు చెందిన వాళ్ళే. ఆ గ్రామంలోనే ఓ బడి ఉంటే మేము చూస్తే మాకు అర్థమైంది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళల్లో 11 సంవత్సరాల వయసున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు పిల్లవాడు, 9 సంవత్సరాల వాళ్ళు 3 ఉన్నారు. మీ దగ్గర లిస్ట్ ఉంది, మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. 8 సంవత్సరాల వాళ్ళు 2, ఇక మిగిలిన వాళ్ళందరూ 7 సంవత్సరాలు ఆ లోపు. అంటే దాదాపు 14 మంది 7 సంవత్సరాల్లో పిల్లలు. ఈ 7 సంవత్సరాల్లో పిల్లలు కానీ, వాస్తవానికి ఇందులో అందరూ కూడా 11 సంవత్సరాల్లో పిల్లలే. వీళ్ళందరూ కూడా 5వ తరగతి లోపు చదువుకుంటున్నటువంటి వాళ్ళు చదువుకోవటానికి ఆ గ్రామంలోనే ఒక నాణ్యమైన బడి ఉంటే కూడా ఇట్లాంటి వాటికి అవకాశం ఉండేది కాదు. అంత పేద కుటుంబాలు వాళ్ళు ఇంత కష్టపడుతున్నాయంటే మనం కూడా ఎక్కడో తప్పు చేసినట్టుగానే. ఒక ఘటన అనేది కేవలము అక్కడితో మర్చిపోతే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. దీన్ని సమీక్షించుకుందాం, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా నివారించుకుందాం అనేది ఆలోచిద్దాం, అందరం దృష్టి పెడదాం దీనిపైన అని మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, రైల్వే శాఖ మంత్రిని కూడా బస్సు తప్ప ఇంకొక తప్ప అని ఈ దాటుడు వ్యవహారం వద్దు. స్థూలంగా మీరు ఒక మాట చెప్పండి, ఇవి నివారించవచ్చా లేదా? నివారించవచ్చు. చంద్రమండలం మీద దిగంగా లేనిది వీటిని ఆపలేమా? ఇవి నివారించడానికి చర్యలు తీసుకోవటానికి అందరం నడుం బిగించి ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తులో మరొకసారి ఇటువంటి ఘటన జరగకుండా ప్రయత్నం చేద్దామని మేమందరినీ కోరుతూ, ఈ పిల్లలు నిజంగా చూస్తుంటే అందరికీ కూడా దుఃఖమే. ఆ టీవీ పెట్టాలంటే కూడా ఇలా భయమయ్యేటువంటి సందర్భం. అటువంటి సందర్భం మరొకసారి రాకూడదని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అయితే ఈ పని మానవ మాతృల చేతుల్లోనే ఉంది కాబట్టి నివారించే కృషి అందరం కలిసి చేద్దామని ఈ సందర్భంగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 218 వరకు లెవెల్ క్రాసింగ్లకి సిగ్నల్ ఇవి లేని గేట్లు లేని ఉన్నాయి అన్నట్టుగా ఇందాక ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే మొత్తం మీద గవర్నమెంట్ నుంచి కూడా ఇవేవే ఉన్నాయి సర్వే చేసి
మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించే ప్రయత్నాన్ని డిమాండ్ చేయడం కానీ రిక్వెస్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఫార్వర్డ్ చేయదలుచుకున్నారా? తప్పకుండా. అంటే మేము కూడా ఇది ప్రాథమికమైన అంచనా. ఇప్పుడు ఇంత జరిగిందనగానే మేము వెంటనే చాలా మంది తెలిసిన మిత్రుల్ని